వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నాబాయి మండల్ సర్పంచ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు మరి ఆ ప్రధాన పార్టీని అయినా ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి నాకు సపోర్ట్ చేయకుండా నాకు ఆపోజిట్ క్యాండిడేట్ని పెట్టి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా నేను నా ప్రజలకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు దాదాపుగా 274 మందికి కుటుంబాలకు ఏకంగా 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కేసీఆర్ సార్ గారికి రుణపడి ఉండటం కోసం మరి ఆయన నుంచి నేను 3 ఎకరాల భూమి తదితర అంశాలను నేను అన్ని విధాలుగా నేను ఫలాలను కేసీఆర్ ప్రభుత్వంలో నేను పొందిన. ఇప్పుడు గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి కూడా మాయమాటలు తప్ప అభివృద్ధి మాత్రం ఏం జరగలేదు. అటువంటి అన్నిటిని కనుక్కొని నాకు మళ్ళీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కావాలి, మరి కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండాలా అని నిర్ణయించుకొని 3 ఏళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని తిరస్కరించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం జరిగింది. రైట్ అన్న, చెప్పండి అన్న, మీరు పంచాయతీ ఎన్నికల వరకు ఏ పార్టీలో కొనసాగారు? పంచాయతీ ఎన్నికల వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన. పంచాయతీకి ఎన్నికల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాను. రైట్, చెప్పండి అన్న, మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున అడ్డుపడుతుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏ ఇండస్ట్రీలు రాకుండా, ఏ పని కూడా చేయనివ్వకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది అని అంటున్నారు. అలాంటి పార్టీలకు మీరు ఈరోజు రావడం జరిగింది. ఇది ఎంతవరకు సత్యం? ఇది వాస్తవమేనా? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తా అంటే అద్దానే పార్టీనా ఇది? లేదు, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు పేద ప్రజల్లో అనేక రకాలుగా పేద ప్రజలు సంక్షేమ పథకాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున బీఆర్ఎస్ సర్పంచులు గడవడం జరిగింది. అది అవాస్తవము. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాము, మళ్ళా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, సో సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, విద్యుత్ పథకం కింద ఉచితంగా కూడా ఇస్తున్నాము. సో అనేక రకాల మహిళలను ఉద్దేశించి కూడా ప్రధానంగా ఏ పథకం కావాలన్నా గ్రామాలల్లో మహిళనే ప్రామాణికం అని చెప్పేసి ఆమెతోటే ముందుకు పోతున్నామని చెప్పేసి ఇందిరమ్మ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది, అందుకే మాకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా కాంగ్రెస్లో పనిచేసారు కదా, దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవంగా ఎన్నో హామీలు మహిళలకు చెప్పడం జరిగింది. మహిళలకు 2500 పింఛన్ అన్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛను మరియు ఏదైతే పింఛన్స్ ఉన్నాయో వాటిని కూడా పెంచుతామన్నారు. ఎలాంటిది పెంచింది లేదు, చేసింది లేదు. అదిగాక మహిళలను అగౌరవపరిచే విధంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నా. చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. పంచాయతీ ఎన్నికలు అంటే మీరు ఇండిపెండెంట్గా గెలవడం ఎంతో సంతోషం. అంటే బంధువు బలగం, మీ పనితనం, మీరు చేసే కృషిని బట్టి అక్కడ గ్రామాలలో తీర్పిచ్చారు అనుకుందాం. కాంగ్రెస్ అప్పటికి కూడా పైన ఉంది అనుకుందాం. సో మరి స్థానిక సంస్థలల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్లు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుర్తులతోని అయింటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేది అని చెప్పేసి పాతాళంలోకి తొక్కేస్తాము సింబల్తో వచ్చే ఎలక్షన్లు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే మాట మాట్లాడుతారు. తెలంగాణలో పార్టీ సింబల్ ఓట్లతోనైతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ గెలవదే అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది వాస్తవమేనా? అది అవాస్తవము. రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ బీఆర్ఎస్ ప్రభంజనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంటుంది. ఎక్కువ సీట్లు సంపాదిస్తాం. మరి బీఆర్ఎస్కే జనాలు రుణపడి ఉంటారు. రైట్ అన్న, ఈరోజు మీతోటి ఎంతమంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు? ఈరోజు మీ పేరేంటి? ఈరోజు నాతో పాటుగా మా కాలనీ వాసులు ఒక 45 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అందులో వార్డ్ మెంబర్స్ 4 జాయిన్ అయినరు. అందులో ఒక ఉప సర్పంచ్ కూడా ఉన్నారు, ఉప సర్పంచ్ జాయిన్ అయినరు. అదేవిధంగా నాతోటి మిత్రుడు మరి ఇంతకాలంగా
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు, మరి బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి మిత్రుడు మరి విజయ్ గుడక ఈరోజు నాతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అతను గుడక మరి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసి బీఆర్ఎస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి వాళ్ళు అనేకంగా అంటే ఇక్కడ తాండోపతాండాల కూడా జాయిన్ కావడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి సర్పంచ్ ఆయన ఇండిపెండెంట్గా అంటే కాంగ్రెస్లో నేను పనిచేసినప్పటికి కూడా అక్కడ మంత్రి పెద్దతనంతో నన్ను ఓడగొట్టాలని ఎన్నో ప్రయత్నం చేసినా ఎంత సకల విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ చెల్లలేదు. అంటే ప్రజలు ఇచ్చే తీర్పును మేము అంగీకరించి నేను ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే యావత్ నేను నా కష్టమంతా కాంగ్రెస్కు పెట్టినప్పటికి కూడా నాకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ నిలబడి నేను గెలిచి ఈరోజు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నాతో పాటు కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నా సన్నిహితులు రావడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి కూడా నాతోని ఎవరైతే నాకు అనుకూలంగా ఉండి నాతోని నా అభివృద్ధిని నన్ను చూసి నా పనితనాన్ని చూసి నాతోటి కూడా చాలామంది కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కూడా ఈరోజు కేటీఆర్ సమక్షంలో ఇక్కడ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పనితనం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా నచ్చడం లేదు. 6 గ్యారంటీలు అన్నారు, ఒట్టిగా వదిలేసారు, ఏ పథకం ఇవ్వలేరు, వాళ్ళంతా కేసుల పర్వతమే చేస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా విమర్శిస్తారో ఆ మంత్రులకు అడ్డుపడతారో వాళ్ళంతా మీద వాళ్ళని తొక్కేసే ప్రయత్నమే, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆ సర్పంచ్ చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.